అబ్బా, ఈ వార్త ఎట్లా చెప్పాలా మీకు? ఆడు పెద్ద లత్కోర్ పనిచేసిన బద్మాషిగాడు, ఆడవిళ్ళని ఆగం పట్టించి పానం తీసిన కిరాతకుడు. కానీ కోర్టు దృష్టిలా ఆడేం తెలియని అజ్ఞానపోడు. కానీ ఆడ అజ్ఞానపోడేం కాదు, అన్నీ తెలిసిన లత్కోర్గాడే. కానీ రూల్స్ ఏమో అట్లున్నాయి అని నేను తిడితే కోర్టును తప్పి పట్టినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తున్నా. లేకుంటేనా అన్ని షీరి చింతగట్టినా తప్పులేదంటుంటిని. నిర్భయ కేసు యాదున్నాదుల్లా 3 ఏళ్ల కిందట ఢిల్లీలో బద్మాషిగాళ్ళు బస్సులా ఓ ఆడవిళ్లను బలిమి చేస్తే చచ్చిపోయింది. దేశం మొత్తం లొల్లి లొల్లయింది. గా పిల్లను ఆగం చేసినప్పుడు గిడు చిన్న పోరడుంటే 3 ఏళ్లు శిక్ష పడ్డది. రూల్స్ ప్రకారం చిన్నోళ్ళని జైల్లో పెట్టదు కాబట్టి సెపరేట్ జైలు ఉంచిండ్రు. ఆనికిప్పుడు గడ్డాలు మీసాలొచ్చి పెద్దోడైండు, శిక్ష కాలం కూడా ఒడిసింది. కాబట్టి అయితరన్నాడు బయటికి రాబోతుండు. పిల్లల జైల్లోనే పైంట్లు అంగిలు గుట్టు నేర్చుకున్నాడట. ఇక మరి గిసుంటోళ్లకు సర్కారే ఏదైనా పని చూపియాలి కాబట్టి టైలర్ దుగ్నం పెట్టించే ఆలోచన చేస్తున్నది. కానీ బద్మాషిగానికి ఉరిశిక్ష పడాలే గాని బయటికి ఇడిచి పెడితే ఇంకెందరు నాగం చేస్తాడో అని నిర్భయ అమ్మా నాయనలు వద్దంటుండ్రట. అవసరమైతే పెద్ద కోర్టుకు కూడా పోతారట. మరి చూడాలే ఏం జరుగుతుందో.